చైనా భూదాహానికి అంతులేకుండా పోయింది. మన పొరుగు దేశమైనటువంటి భూటాన్ భూమిని చైనా భారీగా కబ్జా చేసింది. చరిత్రపరంగా భూటాన్కు ఎంతో కీలకమైనటువంటి బెయిల్ కెన్ఫోజోంగ్ ప్రాంతంలో ఏకంగా టౌన్షిప్లు నిర్మించడం మొదలుపెట్టింది. తాజాగా విడుదలైనటువంటి ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. దీనిపైన యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందినటువంటి SOAS ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ స్పందించారు. అక్కడి చారిత్రక ప్రదేశం పైన అంటే భూటాన్లోని చారిత్రక ప్రదేశం పైన చైనా ప్రతినిధులు అనుమానాస్పదమైనటువంటి ప్రకటన చేశారు. బలహీనమైన పొరుగు దేశం కావడంతో స్పందించడానికి పరిమిత అవకాశాలు మాత్రమే దానికి ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపైన స్పందించడానికి భారత్లోని భూటాన్ ప్రతినిధి జనరల్ వెట్సోప్ నాంగ్యాల్ నిరాకరించారు. చర్చలు జరుగుతున్న వాటిపైన బహిరంగ ప్రకటనలు చేయడం తమ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమన్నారు. 2020 నాటికి ఉపగ్రహ చిత్రాలతో పోలిస్తే బెయిల్ కెన్ఫోజోంగ్ ప్రాంతం పూర్తిగా కూడా మారిపోయింది. అక్కడ భారీ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. లోయల్లో కూడా నిర్మాణాలు ఉన్నాయి. తాజాగా చాథామ్ హౌస్ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకులు మాట్లాడుతూ భూటాన్ రాజకుటుంబం పూర్వీకుల వారసత్వం ఈ పర్వతాలలో ఉంది. సో ఇప్పుడు చైనాను ఆపేంత శక్తి ఆ ప్రభుత్వానికి లేదు అని పేర్కొన్నారు. సో ఇటీవల జకర్లుంగ్ లోయలో డ్రాగన్ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాల ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఒకవైపు సరిహద్దు వివాదంపైన భూటాన్తో అధికారికంగా చర్చలు జరుపుతూ మరొక వైపు దాని భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ చైనా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. భారత చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర సైనిక ప్రతిష్టంభన నెలకొన్నటువంటి డోక్లం సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా తాజాగా తెలుస్తోంది.